దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జవాన్ల విన్యాసాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. రిహార్సల్స్ చూసేందుకు నగరవాసులకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఢిల్లీ వాసులు భారీగా తరలివస్తున్నారు. మెట్రో బస్టాండ్లన్నీ కూడా నగరవాసులతో నిండిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, దేశ రాజధానిలో ఢిల్లీలో రిపబ్లిక్ పెరేడ్కి సంబంధించినటువంటి మొత్తం ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ముఖ్యంగా దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పెరేడ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో, అయితే ఈ రోజు మొత్తం అంటే రేపు 26వ తేదీన ఏదైతే మనం అధికారికంగా జరుపుకునేటటువంటి వేడుకలకు ముఖ్యంగా ఈ రోజు దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ అంటే మొత్తం వారికి సంబంధించినటువంటి యూనిఫామ్తో సహా జరిగేటటువంటి పెరేడ్ ఈ రోజు చాలా ముఖ్యమైనది. అంటే దాదాపు మనకు రాజధానిలో వచ్చేసేసి సెక్యూరిటీ పరంగా అంటే దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది ముఖ్యమైనటువంటి అతిథులు వస్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజలకు ఒక్కరోజు అంటే దాదాపు మనకు 2 రోజుల ముందుగానే ఈ యొక్క వేడుకలకు దేశ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా కూడా ఈ యొక్క రిహార్సల్స్ ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి రిహార్సల్స్ కి సంబంధించినటువంటిది దీనికి సంబంధించినటువంటి టోటల్ అంటే ఏదైతే ఎంట్రీ టికెట్స్ ఉంటుందో అన్ని గేట్లకు సంబంధించినది దాదాపు నెల రోజుల నుంచి కూడా టికెట్లను అందుబాటులోకి తీసుకొని వస్తారు. దీనికి సంబంధించినంత వరకు దేశంలో అంటే ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి వారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ వేడుకలను సంవత్సరంలో ఒకరోజు అంటే శకటాలు ప్రదర్శించేటటువంటి మనకు ఏదైతే రిపబ్లిక్ పెరేడ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఈ శకటాలు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు మొత్తము పరిగణలో తీసుకొని ఈ శకటాలను మొత్తం అంతా కూడా ఈ యొక్క రిపబ్లిక్ పెరేడ్లో ఇక్కడ మనకు ఈ యొక్క ప్రదర్శనలో ఉంచుతారు. దీనిని అంటే చాలా మంది కూడా మనకు సంబంధించినటువంటి ఈ యొక్క భావితరాలకు అందించే విధంగా ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వారి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు ఈ వేడుకలకు. ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నాం ఇక్కడ రిపబ్లిక్ పెరేడ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో గేట్స్, ఇటువంటి గేట్స్ మనకు చుట్టూరా ఇండియా గేట్ ఇది ఒక మనకు కర్తవ్య చౌక్కు సంబంధించినది. తర్వాత ఇండియా గేట్ కి ఈ టోటల్ సర్కిల్ కి అంతా కూడా దాదాపు ఒక 10 మనకు గేట్స్ ఉంటుంది. హై సెక్యూరిటీతో ఉన్నటువంటి వ్యవస్థ. అయితే ఇప్పుడు మనకు చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటిది ఉదయం 7 గంటల నుంచి ఉన్నారు. లోపలంతా కూడా మొత్తం అంతా ఫుల్ అయ్యి బయటికి వస్తున్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ మనకు ఉన్నారు. నమస్कार जी, आप आ जाओ जी. आप कहाँ से आया? मैं जंगपुरा निजामुद्दीन से आया हूँ. अच्छा, क्या वो अंदर नहीं गई? इसलिए यहाँ सुबह आ गए थे हम 6 बजे और अभी देखा तो एंट्री जो है यहाँ पे बंद कर दिया गया है अंदर. आप लोग पहले टिकट लिया था ना? पहले टिकट लिया था. फिर क्या? और इस यहाँ आए तो बोले कि अब एंट्री फुल हो गई, लिमिटेड सीटें थी और पहले आओ पहले पाओ पे आधार पे सीटें दी गई थी. एक बार टिकट दिखा सकते? ये पास था मैडम. अच्छा, ओके. ये कब लिया था पास? पास मैंने परसों लिया था. पास लिया था. हाँ. अच्छा, ఈ పాసెస్ తీసుకున్న లోపల ఉన్నటువంటి ఏదైతే మనకు దాదాపు 70,000 మంది కూర్చునేటువంటి ప్లేస్ ఉంటుంది. అందులో మొత్తం అంతా కూడా టికెట్స్ అంతా ఫుల్ కావడంతో చాలా మందిని కూడా బయటికి పంపించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ సీట్స్ అంటే ఉండడానికి కూడా మనకి లోపల ప్లేస్ లేకపోతే వీళ్ళని బయటికి పంపించినట్టు. హా బేటా, క్యా నామ్ హై आपका? इशिता. क्या नाम है? इशिता. अच्छा, ठीक है. आपने देखने के लिए आया? हाँ. फिर कहाँ से अभी देखोगी? आप लोग कुछ रास्ता कुछ इधर से भी जा सकती थी ना? नहीं बोले अब क्लोज हो गया, ऑल गेट्स क्लोज. Okay. तो आप रिटर्न अपने अपने घर जाएं. अच्छा, ठीक है. कितना गेट से? गेट से तो इसमें कम से कम है 20 पर जो पास जिस गेट पर अलाउ किया गया है उसी गेट से हम एंट्री कर सकते हैं. दूसरे गेट से नहीं जा सकते अंदर. हाँ, ठीक है. आप आ जाओ. आप कहाँ से आया? दिल्ली से. अच्छा, ठीक है. आप लोग भी नहीं गए? आप आ जाओ, इधर आ जाओ. हम लोग नहीं जा पाए. अच्छा, क्यों? वो लोग मतलब ऐसे कर रहे थे कि जैसा वो मुझे ऐसा लग रहा था कि वो लोग भी इंसान है, हम लोग भी इंसान है, लेकिन वो लोग ऐसे करके जैसे भागो भागो ऐसे करके कहने लग रहे थे. ओके. आज आप बता दो ये कब लिया था मैम? अच्छा, इधर आ जाओ. 2 दिन पहले. अच्छा, 2 दिन. क्या बोला था? वीआईपी पास है लेकिन अभी कोई एंट्री नहीं है. अच्छा, वीआईपी पास है? हाँ जी, हाँ. वीआईपी पास के भी वो लोग एंट्री नहीं किया? अच्छा, क्यों? क्या बात है? आपने क्वेश्चन नहीं किया? सब इतनी ज्यादा भीड़ है कि किसी को एंटर नहीं करने दे रहे हैं. उसको कंट्रोल करने में सब शोरगुल चल रहा है. अच्छा, कभी आप लोग देखा था इससे पहले? आपने इससे पहले मैं मेरे
पापा के साथ रेड फोर्ट वाला देखा था, इंडिपेंडेंस डे वाला पिछले साल देखा था। अच्छा। तो फिर सोच रहे हैं कि हम लोग अगली बार जो है ना 26 को है अब, तो फिर जल्दी आके करेंगे ट्राई। ओके, बट इस बार चांसेस नहीं है। नहीं। फिर आपने दूसरा गेट पे कुछ परमिशन नहीं, ट्राई किया पर किन्हों ने भी अलाउ नहीं किया। आप लोग कहाँ से आया? हम लोग यहीं पे से हैं, लेकिन हाँ चाणक्यपुरी। चाणक्यपुरी से आया। हाँ। फिर जो टाइमिंग कुछ लिखा था इसमें? हाँ जी, टाइमिंग 9 है। ओके। लेकिन इतने पुलिस वाले ने घुमाते घुमाते गाड़ी हमारी उसमें ही आधा घंटा घूमती रह गई। ओके, और यहाँ भीड़ इतनी बुरी हाल है, बिल्कुल भी सही व्यवस्था नहीं है। अच्छा। हाँ, एकदम मेला में धक्का मुक्की वैसा हाल है इंटर करते करते, जब कितनी पुलिस है फिर भी व्यवस्था सही नहीं है। ओके, ठीक है जी। आप आ जाओ। आप कहाँ से आए? मैं भी साथ में ही हूँ, अच्छा जंगपुरा दिल्ली से। अच्छा, आप लोग का एंट्री नहीं हुआ? जी नहीं, एंट्री नहीं हो पाई, हमारी सीट फुल हो चुकी है। ओहो, अच्छा ठीक है। आपने कुछ ट्राई करी फिर? नहीं नहीं, कोई ट्राई नहीं किया क्योंकि हमारा गेट नंबर 38 से ही था। 38 के बाद कोई भी एंट्री नहीं है। అచ్చా ठीक है. ఇక్కడ వ్యవస్థ ఏంటంటే చాలా మంది లోపల 70,000 మందికి పైగా కూర్చునేటటువంటి వ్యవస్థ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిట్ గేట్స్ తర్వాత ఎంట్రీ గేట్స్ ఉందో ఏదైతే ఒక గేట్ ద్వారా వాళ్ళకి ఎంట్రీ ఇచ్చారో ఆ ఎంట్రీ ద్వారానే వెళ్ళాలి. అయితే దాదాపు ఇప్పటి వరకు కూడా మనకు మొత్తము అంటే ఈ యొక్క ఏదైతే మనకు శకటాలు వచ్చేటటువంటి ఏదైతే ఉందో ఈ మూమెంట్ చూడడం కొరకు దాదాపు కొన్ని వేల మంది కూడా ఇక్కడికి వస్తుంటారు. దాదాపు 70,000 మంది సీటు ఉండేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా మెట్రోలు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే మనకు రోడ్డు అంటే ఈ యొక్క చుట్టూరా ఉండేటటువంటి ఏదైతే 5 కిలోమీటర్లు ఉండేటటువంటి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా శకటాలకు సంబంధించిన హై సెక్యూరిటీతో ఉంది. కానీ చాలా మందికి లోపల వెళ్ళడానికి కూడా అంటే లోపలికి వెళ్తే కూడా ఆ యొక్క చూడడానికి కూడా ఆ యొక్క ఫెసిలిటీస్ లేకపోతే చాలా మంది వెనక్కి వచ్చేటటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఈ శకటాలను చూడడానికి మాత్రం కొన్ని వేల మంది ఇక్కడికి ఎప్పుడు కూడా ఈ ప్రదర్శన చూడడానికి వస్తుంటారు. ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే ఫుల్ రిహార్సల్స్ అంటే ఈ రోజు ఎలా చేస్తారో రేపు మనకు 26 రోజు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు తర్వాత రాష్ట్రపతి తర్వాత మనకి ఈసారి ముఖ్య అతిథి ఇండోనేషియా దేశాధ్యక్షుడు కూడా ఇక్కడికి రావడంతో చాలా మంది ఈసారి మనకు దేశ విదేశాల నుంచి కూడా దాదాపు 10,000 మంది కూడా ముఖ్య అతిథులు కూడా వస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు రిహార్సల్స్ మాత్రము చాలా మందికి కూడా కొంతమంది నిరుత్సాహపడుతున్నారు, కొంతమంది ఆనందంగా లోపలికి వెళ్ళి ఈ రిహార్సల్స్ చూడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం చెందు.